హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. ఈరోజైతే మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్గా బిజినెస్ అంటే ఎలా చేస్తాం మనం? చెప్పండి మీరు. అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కొంచెం డిస్కస్ చేద్దాం అనుకున్నాను నేను మీతోటి. ఎప్పుడైనా న్యూగా షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, అంటే పాత వాళ్ళైనా సరే, కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. స్టాక్ తీసుకొచ్చుకునేటప్పుడు ఇప్పుడున్న కాంపిటీషన్ ఏంటంటే, పక్కన వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది, అది మనం తీసుకొచ్చేసుకుందాం, సేమ్ అదే అమ్ముదాం అనే థాట్లో అయితే అస్సలు ఉండకండి. ఎవరి దగ్గర లేని స్టాక్ వెతుక్కోండి. కష్టమైనా సరే, కొంచెం లేట్ అయినా సరే, ఎవరి దగ్గర దొరకలేదు అనే స్టాక్ వెతుక్కోండి. ఫస్ట్ మార్కెట్లోకి స్టాక్ రాగానే మీ దగ్గర ఉండేటట్లుగా చూసుకోండి ఐటమ్ అయితే. అప్పుడు దానివల్ల మీకు వాల్యూ ఉంటుంది మార్కెట్లో. అంతేకాని ఎంకాయమ్మ తీసుకొచ్చిన షాప్లోకి వెళ్ళి నేను కూడా అదే షాప్లో తెచ్చాను, ఎంకాయమ్మ ఇచ్చిన రేటుకే నేను ఇస్తానని పుల్లాయమ్మల్లాగా మాట్లాడకండి. అది అసలు కరెక్ట్ కాదు బిజినెస్కి. మీ టాలెంట్, మీ ఓన్ టాలెంట్ ఎంత యూజ్ చేస్తారో మీకు మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుంది. ఒకే ఎంకాయమ్మ పుల్లాయమ్మ ఏ షాప్లోకి వెళ్ళినా కూడా ఎవరి సెలెక్షన్ వాళ్ళదే ఉంటుంది. ఏదో 2 ఐటమ్స్ కలిసాయి కదా అని చెప్పేసి 2 ఐటమ్స్ పట్టుకొచ్చేసి అవి కాంపిటీషన్ పడి సేల్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు కదా. సో మంచిగా అయితే థింక్ చేయండి. మార్కెట్లో కంటే అందరికంటే ముందు మీ దగ్గరికి ఐటమ్ వచ్చేటట్లుగా చూసుకోండి. ఏం పర్వాలేదు. మీకంటే మార్కెట్లో చాలామంది ఎలా చేస్తారు అంటే, పక్కన వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది అంటే ఆటోమేటిక్గా చెప్పేస్తారు, పలానా ఎంకాయమ్మ దగ్గర ఆ స్టాక్ ఉంది, నేను వాళ్ళకంటే తక్కువకి ఇస్తాను, నేను వాళ్ళ తెచ్చిన షాప్లోనే తెచ్చాను అని చెప్తారు. బట్ మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి, పట్టించుకోవద్దు. ఎందుకంటే మన టేస్ట్ వాళ్ళ టేస్ట్ అన్నీ ఒకేలాగా ఉండాలనేమి ఉండదు. మన దగ్గర స్టాక్ ఉంది అంటే వాళ్ళు ఇంకా తక్కువకి సేల్ చేయాలని చూస్తారు. బట్ నష్టపోయేది దానివల్ల వాళ్ళే కానీ మనం కాదు కదా. 100% మనం కాదు. ఎందుకు అంటే కస్టమర్కి కూడా అర్థమవుతుంది, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అయితే తక్కువ చెప్తారు, మిగతావన్నీ బాగానే కాస్ట్ చెప్తారని ఎవరికైనా అర్థమవుతుంది. బిజినెస్లో కావాల్సింది కాంపిటీషన్. ఎలా కాంపిటీషను? నువ్వు తక్కువ కమ్మావా, నేను తక్కువ కమ్మానా అనే కాంపిటీషన్ కాదు. నువ్వెంత డిఫరెంట్గా తెచ్చావు మార్కెట్లో, అందరికంటే కూడా నువ్వెంత డిఫరెంట్గా స్టాక్ తెచ్చావు, ఎంత యూనిక్ కలెక్షన్ తీసుకొచ్చావు అనే దాని మీద నీ టాలెంట్ డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అనే ఒక ఇది అంటే, ఫలానా పేరు చెప్పగానే ఓకే వాళ్ళ దగ్గర సారీ ఐటమ్ బాగుంటుంది, బట్ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, మోడల్ బాగుంటుంది అంటే కాస్ట్ కూడా ఉంటుంది కదా. ఫ్రీగా అయితే రావు కదా, ఎవరికి కూడా ఫ్రీగా రావు కదా. మేము ఇప్పుడు కాస్ట్లీ తెచ్చే వాళ్ళంతా 300 రూపీస్కి 500 రూపీస్కి వేరియేషన్ ఉంటుంది కదా. అది ఎందుకు అర్థం కాదు ప్రతి ఒక్కరికి. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాము, అది ఎందుకు అర్థం కాదు అనే దాని గురించి. ఇప్పుడైతే మంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, అసలు మీకు ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. 100% యూజ్ అవుతాయి. కొత్తగా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే మంచిగా షాప్ తీసుకోండి. సింపుల్గా హౌస్లోనే తీసుకోండి షాప్. నాకు తెలిసినంత వరకు లేడీస్కి సరౌండింగ్స్, హౌస్లో మన ఉన్న ఏరియా సరౌండింగ్స్లోనే తీసుకొని పెట్టుకోవడం అయితే చాలా బెటర్ అండి, అన్నని రెంట్లు మెయింటైన్ చేసే కంటే కూడా. సో అయితే ఖచ్చితంగా నేను చెప్పేవైతే ఫాలో అవ్వండి. మార్కెట్లో అందరికంటే ముందు మన దగ్గరే స్టాక్ రావాలి. వెతుక్కోండి, వెళ్ళండి, ఏం పర్వాలేదు. 1 డే వెళ్ళేసి మార్కెట్ అంతా తిరిగి మీకు ఏం కావాలో అది తెచ్చుకోండి. ఇన్ని ఇయర్స్ నా బిజినెస్లో, నేను 13 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను. కస్టమర్ దగ్గర శారీ అంటే కస్టమర్ వచ్చి చెప్తారనమాట, వాళ్ళ దగ్గర శారీస్ ఉన్నాయి, మీరు అవి తీసుకొస్తారా అని చెప్పి పిక్స్ చూపిస్తారు. నాకు ఒక్కటే చెప్తా, వాళ్ళ దగ్గర ఐటమ్ ఉందంటే అది నేను తీసుకురాను అని చెప్పేసి. నాకు నచ్చదు. ఎందుకు అంటే నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, మన దగ్గర అంటూ ఒక డిఫరెంట్ ఐటమ్ దొరకాలి. అప్పుడు నీకు మార్కెట్లో నేమ్ ఉంటుంది. అది కదా మజా. నీకు మనం ఎంత సంపాదించేది అనేది నెక్స్ట్ అండి. ఫస్ట్ అయితే మనకి నేమ్ ఇంపార్టెంట్, గుడ్ విల్. మార్కెట్లో గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర స్టాక్ చాలా బాగుంటుంది, ఎవ్రీ పీస్ సెలెక్టెడ్గా ఉంటుంది అనే నేమ్ ఉంటే చాలు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతేకాని వాళ్ళు స్టాక్ తెచ్చారు కదా అదే మనం తీసుకురావాలి, మనం కాంపిటీషన్ ఇవ్వాలి, అమ్మాలి, మనం తక్కువకి అమ్మాలి, వాళ్ళని మార్కెట్లో బ్లేమ్ చేయాలి అనుకుంటే ఎప్పటికీ పైకి రాలేరు. ఖచ్చితంగా పైకి రాలేరు. అర్థం చేసుకోండి చక్కగా.
ఒకళ్ళతో మనకు కాంపిటీషన్ కాదు. మనం తెచ్చామా, మనకు ఎంత వర్కౌట్ అవుతుందా, మన పర్సంటేజ్ ఏంటా అనే దాని మీదే వెళ్ళాలి. అప్పుడు మార్కెట్లో మనం నిలబడగలుగుతాము. ఎన్నిసార్లు అలా చేస్తారు చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్ మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్, ఒకరితో కంపేర్ చేసుకోకండి. మీ ఓన్ టాలెంట్, మీ టాలెంట్ని బయట తెచ్చుకోండి. అంతేగాని ఎంకాయమ్మ తెచ్చింది, పుల్లాయమ్మ తెచ్చింది, ఎంకాయమ్మ దగ్గర అంతే, పుల్లాయమ్మ దగ్గర ఇంతే అని మాత్రం నమ్మకండి. ఇన్కేస్ నమ్మినా కూడా వీళ్ళు చెప్తారండి, పలానా ఎంకాయమ్మ దగ్గర తెచ్చిన షాప్లోనే నేను కూడా తెచ్చాను, నేను ఒక పుల్లాయమ్మని, సో నేను అదే షాప్లో తీసుకొచ్చాను స్టాక్. సో పుల్లాయమ్మ దగ్గర ఎంకాయమ్మ దగ్గర కంటే కూడా నేను రేట్ తక్కువ ఇస్తానని ఒక పుల్లాయమ్మ చెప్పిద్ది. సో ఈ వినేవాళ్ళు కూడా నిజమే, ఆ ఎంకాయమ్మ దగ్గర రేట్ ఎక్కువ, ఈ పుల్లాయమ్మ దగ్గర రేట్ తక్కువ అనుకుంటారు. ఎవడబ్బ సొమ్ము ఎవడు ఫ్రీగా ఇస్తాడండి చెప్పండి? ఎవరు సొమ్ము ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా. సో వాళ్ళ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే అలా చెప్తే వీళ్ళు మన దగ్గర అట్రాక్ట్ అవుతారు, మన దగ్గర కొనుక్కుంటారు అని. పాపం కస్టమర్ మనకంటే తెలివి కల్ల వాళ్ళని అర్థం అవ్వట్లేదా? వాళ్ళు మనకంటే మేధావులు, మనం ఏది తక్కువకి ఇస్తామో అదే కొనుక్కుంటారు వాళ్ళు, మిగతా ఏం కొనుక్కోరు. సో మనకు వచ్చే రూపాయి అందులోనే కదా వస్తుంది. దేనిలో వస్తుంది చెప్పండి? కస్టమర్కి బాగా నచ్చిన ఐటెంలోనే రూపాయి వస్తుంది. అయితే వీళ్ళు విన్న వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? ఈ పుల్లాయమ్మ చెప్తుంది, ఎంకాయమ్మ దగ్గర తెచ్చే షాప్లోనే తెస్తాను, ఎంకాయమ్మ కంటే రేట్ తక్కువ ఇస్తాను పుల్లాయమ్మ చెప్తుంది. ఈ విన్న వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? ఈ అమ్మలక్కలు అందరు కలిసి మంచిగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ మోసుకొచ్చేసి మనకే చెప్పేస్తారు. ఎంత షేమ్ ఉంటుంది చెప్పండి, ఎంత గలీజ్ అబ్బా, అసలు చండాలం అది అసలుకైతే. సో అందుకని చెప్పేసి అట్లాంటి పనులు చేయకుండా మీకు ఎంత ఓన్ టాలెంట్ ఉంది, సో మీ టాలెంట్ ఏంటి, మీ కాన్సన్ట్రేషన్ ఎంతవరకు ఉంది బిజినెస్ మీద, మీ సెలెక్షన్ ఏంటి అనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఉంటే చాలు, బిజినెస్ ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతారు. యాక్చువల్గా నేను న్యూ షాప్లోకి వెళ్ళాను కదా, చాలా భయపడ్డాను ఫస్ట్ డే. అసలు ఏంటి ఎవరు రాలేదు, దట్టు నేను గ్రాండ్ ఓపెనింగ్ పెట్టలేదు కదా, జస్ట్ అనౌన్స్ చేశాను అంతే. నాకు ఎక్కువ బడ్జెట్ పెట్టాలని కూడా అనిపించలేదు, భయం వేసింది ఇప్పుడున్న మార్కెట్కి మనం అంతా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. ఫస్ట్ డే భయపడ్డాను. సెకండ్ డేకి నా షాప్లోకి వచ్చిన ప్రతి కస్టమరు నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఐటెం చాలా బాగుంది, కలెక్షన్ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. చాలా మంచిగా అనిపించింది. అంటే అనుకోవచ్చు మీ ముందు చెప్తారులేండి అలాగా అని. లేదండి, నా ముందు అంటే నేను అలాగే ఫీల్ అయ్యేదాన్నేమో. చక్కగా వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేసి మరీ పిలిపించారనమాట. సో ఆ కలెక్షన్ చాలా బాగుంది రండి అని చెప్పేసి వాళ్ళు వచ్చి నిజంగా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అట్లా అంటే వర్క్ మీద వచ్చారు, బట్ శారీస్ బాగుంటాయి అని చెప్పడం వల్ల మన దగ్గర వెయిట్ చేసి ఆగి తీసుకుని వెళ్ళారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు. సో మంచిగా అట్లా బిజినెస్ ఉంటే అంతకంటే కిక్కే ఉంటుంది చెప్పండి, అంతకంటే అసలు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ బిజినెస్లో. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నిజంగా 100% ట్రై చేయండి అండి. అంతేగాని ఎంకాయమ్మల గురించి పుల్లాయమ్మల గురించి అయితే ఆలోచించకండి. మంచిగా మీ బిజినెస్ అయితే మీరు చేసేసేయండి. థ్యాంక్ యూ.